గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్. ఇది చాలా బాగా ఇంకొక రీల్ కూడా రీసెంట్ టైంలో మంచిగా ఫేమస్ అయింది కదా, ఏంటి చెప్పు? రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నారు. అసలు పాదయాత్ర అంటారమ్మా దాన్ని? పాదయాత్ర అంటే పాదాల మీద నడిచే యాత్ర. నేను పాదాల మీద నడుస్తూ పాదయాత్ర చేస్తున్నా. పాదయాత్ర చేసిన వాళ్ళకి అసలు కడుపులో దిప్పుతుంటది. దట్ ఈస్ పాదయాత్ర. ఎందుకంటే అన్ని రోజులు తరబడి మేము అసలు బండి ఎక్కకుండా పాదాలు ఒకరు ఉడతా ఇంకొకరు బుడతా. మొన్ననే ఎగ్జామ్స్ రాశారు. ఏం కౌంటర్ సార్ ఇవి? పాస్ అయ్యారు కదక్క? నాకు అర్థం కాలేదు సార్. కంగ్రాట్యులేషన్స్. ఫర్దర్ గా నువ్వు పిలవద్దు. ఏదో సాంగ్ పాడు. వద్దు వద్దు, ఇక్కడ ఏదో తేడాగా ఉందేంటి? సిగ్గు. మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. మీరు బయట షాపింగ్కి వెళ్ళేటప్పుడు, షాప్స్ కి వెళ్ళేటప్పుడు మీ ఫ్రెండ్స్ ఎక్కువగా అడిగే క్వశ్చన్స్ ఏంటి? క్వశ్చన్స్ కాదు, ఇప్పుడు నేను మీకు చెప్పబోయే థింగ్ చూసి మీరు షాక్ అవుతారు. మాస్క్ పెట్టుకున్నప్పుడు కళ్ళు చూసి గుర్తుపట్టాలి మమ్మల్ని. మీకు ఏమైనా ఆపర్చునిటీస్ వచ్చాయా? ఆల్రెడీ అందరికి మూవీ అగ్రిమెంట్ అయింది. మీరు తొందరలో ఒక బిగ్ స్క్రీన్ లో చూస్తారు. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు నాతో పాటు ఒక 2 సూపర్ స్పెషల్ ఎనర్జెటిక్ సిస్టర్స్ ఉన్నారు. సో ఆల్మోస్ట్ మీకు ఈ ఇంట్రోలోనే అర్థం అయిపోయింది. ఎస్, సో మరి ఈ రోజు నాతో పాటు సుమన్ టీవీకి ఎనర్జెటిక్ సిస్టర్స్ వచ్చేసారు కాబట్టి వీళ్ళిద్దరితో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. అందరికీ కూడా ఏంటంటే వీళ్ళ రియల్ నేమ్స్ తెలియదు అనమాట. కానీ అసలు చూడండి ఎన్ని డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తూ, ఇక్కడ కూడా ఇద్దరు సేమ్ ఈక్వల్ గా ఒకేలాంటి డ్రెస్సెస్ కూడా వేసుకొచ్చారు. బట్ వీళ్ళు తిన్ని కర్రీస్ మాత్రమే కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి. వాళ్ళిద్దరితో మాట్లాడి తెలుసుకుందాం. హాయ్. హాయ్ మ్యామ్. మ్యామా? చూసారా సార్ డబుల్ యాక్షన్? అక్క కదా? మాకు మ్యామే. నో 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 నో, ఇది తూచిలగా అయితే. ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు అక్క? గెస్. ఓకే. సో మొత్తానికి ఎలా ఉన్నారు ఇద్దరు? బాగున్నాం అక్క, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. కదా ఏంటి మీరు బాగున్నాం అక్క అనేది కూడా మీరు ఇలా నార్మల్ గా చెప్తున్నారు. ఎక్స్ప్రెషన్ తో స్టెప్ తో చెప్పాలి. బాగున్నాం అక్క. సూపర్. సో ఇంతకీ నేనేమేంటి? తన్మయ్. తన్మయ్. సో భాషిత. భాషిత. తన్మయ్ భాషిత. సో ఇందాక నేమ్ అడిగితే తన్మయ్ భాషిత అని చెప్పింది. మళ్ళీ మేము మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. తన్మయ్ ఇక్కడ, భాషిత అక్కడ. సో డీటెయిల్ గా ఎందుకు మరి ఎక్స్ప్లెయిన్ చేసావు? మీకు అర్థం అవ్వడానికి డీటెయిల్ గా తను ఎక్స్ప్లెయిన్ చేసిందా? ఓకే. సో మొత్తానికి ఈ ఉడత పిల్ల ఏం చదువుతుంది? ఓ మై గాడ్, సారీ. తన్మయ్ కదా, నేను ఉడత పిల్ల అనేసానే. అమ్మా 6th క్లాస్ కి వచ్చేసావా? నేను ఎన్నో క్లాస్ తెలుసా నీకు? సెకండ్ అయి ఉంటారు. చెప్పండి. నువ్వు గెస్ట్ చెయ్యి. సెకండ్ క్లాస్. అక్కేమో 2nd క్లాస్ అంటుంది. 10th క్లాస్. ఎస్, కరెక్ట్. మొన్ననే ఎగ్జామ్స్ రాశాను. ఏం కౌంటర్ సార్ ఇవి? అయితే మీకు మాకు ఓన్లీ 2 years తేడా, ఎందుకంటే నేను 8th grade కాబట్టి. నువ్వు 8th గ్రేడా? సో నాది 10th అయిపోయింది కదా. ఇప్పుడే మొన్ననే ఎగ్జామ్ రాశాను, హాలిడేస్ కి బిఫోర్. బోర్డ్ పాస్ అయ్యారు కదక్క? నాకు అర్థం కాలేదు సార్. కంగ్రాట్యులేషన్స్. కంగ్రాట్స్. మరి పార్టీ ఇవ్వాలి కదా? పార్టీ లేదా పుష్ప? మీరు మాకు ఇవ్వాలి. చేంజ్ అయిపోయింది కదా ఇక్కడ. పార్టీ లేదా పుష్ప? మరి అంతే కదా పుష్ప. సో ఇద్దరు ఏ స్కూల్ చదువుతున్నారు? అకాడమిక్ హైట్స్ పబ్లిక్ స్కూల్. సేమ్ స్కూల్. ఈ స్కూల్లో కూడా మిమ్మల్ని ఇద్దరిని నేమ్ పెట్టి పిలుస్తున్నారా, లేకపోతే ఎనర్జెటిక్ సిస్టర్స్ అంటున్నారు? చాలా మంది ఎనర్జెటిక్ సిస్టర్స్ అంటారా? క్లాస్ లో ఉన్నప్పుడు అయితే తన్మే అనే అంటారు. వేరే క్లాస్ సెక్షన్స్ ఉంటారు కదా, వాళ్ళైతే ఎనర్జెటిక్ సిస్టర్స్ అంటారు. అయ్యయ్యో. స్కూల్లో అసెంబ్లీకి వెళ్ళేటప్పుడు కూడా, హే యూ బోత్ డూ డాన్స్ రైట్
మాకు అనిపిస్తుంది మేము అంటే మా ఛానల్ డెవలప్మెంట్ గురించి వచ్చామా లేకపోతే స్కూల్కి వచ్చామా అని డౌట్ వస్తుంది. అర్రరే ఏంట్రా పప్పు ఇలాగా పిల్లలిద్దరిని ఇలాగా రౌండ్ అప్ చేసి అర్రరే. ఓకే అప్పుడు కొంచెం మనం హైలో ఇలా ఎగరాలి కదా. అలా అంతా ఏం లేదు, స్కూల్కి వచ్చినప్పుడు ఎలా బిహేవ్ చేయాలో అలానే బిహేవ్ చేస్తాం అంతేనా? అంతే. సూపర్. సో కాదు, ప్రతి పర్ఫార్మెన్స్ లో ఎక్కడ చూసినా సేమ్ ఇద్దరు ఒకేలాంటి డ్రెస్సెస్ వేసుకుంటారు కదా. నేను చెప్తాను దానికి, ఎందుకంటే ఆ, ఈమె వేరే డ్రెస్ కొనింది, నాకు వేరే డ్రెస్ కొన్నాం అనుకోండి, నీ డ్రెస్ బాగుంది, నీ డ్రెస్ నాకు ఇచ్చే, నా డ్రెస్ బాగుంది, దానికి నేను అంటే ఎలా అంటే అలాగా. నీ డ్రెస్ డిజైన్ బాగుంది, నా డ్రెస్ డిజైన్ బాగాలేదు, నీ కలర్ బాగుంది, నా కలర్ బాగాలేదు అని కొట్లాట్లు వస్తాయని మమ్మీ డాడీ ఎప్పుడు ఇద్దరికి సేమ్ డ్రెస్ కొనిస్తారు. అది అనమాట. ఇంకే టెన్షన్ ఉండదు, వాళ్ళు హాయిగా ఉంటారు కదా. అవును. అమ్మో, లేకపోతే అసలు ఇద్దరు ఒకరు ఉడతా ఇంకొకరు బుడతా. ఏం మాట్లాడతాడు నువ్వు ఏం మాట్లాడతాడు నువ్వు బుడతా తను బుడతను ఉడతా నువ్వా? సరిపోతుంది. స్మాల్ చేంజ్. స్మాల్ చేంజ్. స్మాల్ చేంజ్. ఎస్. సో అయితే బుడతా ఇంకేంటి సంగతులు? మీరే చెప్పాలక్క. నేనే చెప్పు. అయ్యో కాదు, నువ్వు వంకాయ అంటే నీకు ఎందుకు ఇష్టం చెప్పు. గ్రేవీ టేస్టే వేరు, అందుకే తింటాను. గుత్తొంకాయ. గుత్తొంకాయ అంటే నీకు ఇష్టమా? వంకాయ ఇంటేనే ఏదో సంథింగ్ 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 ఏ మీటు సంథింగ్ సంథింగ్ అయితే సేమ్ సేమ్ అయితే ఎస్ సేమ్. ఓహో కామెడీ చేస్తున్నావా? మాకు గురుతు వంకాయ వద్దు. వంకాయ తింటే మళ్ళీ ఏమేం విషయాలు చేసుకుందామో అసలు గుర్తుండవు కాబట్టి గుత్తొంకాయ గుత్తొంకాయ వద్దు. ఎస్ అబ్సల్యూట్లీ రైట్. బా, మా గుత్తొంకాయ హార్ట్ ని విరిచేశారు మీరు. ఎలా అమ్మా? ఇట్లా ఇలా ఇది చేసామా? అలా కాదు, పిసికి తిప్పి చేసేస్తారు. సో అంటే మీరు ఎప్పటి నుంచి, అంటే ఈ డాన్స్ ఇవన్నీ ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నారు, ఈ షార్ట్స్ రీల్స్ ఇవన్నీ ఎప్పటి నుంచి చేస్తున్నారు అనే దానికి ముందు ఫస్ట్ మీది ప్రాపర్ ఎక్కడ, అమ్మా నాన్న గురించి ఏం చెప్తారు, మరి ఇవన్నీ తెలియాలి కదా మాకు. అవును, మాది ప్రాపర్ వచ్చేసి చిత్తూరు. చిత్తూరు. ప్రాపర్ వచ్చేసి అని ఎంత పాజ్ ఇచ్చావేంట్రా? జుట్టు అడ్డం వస్తుంది కాబట్టి. ఓ మై గాడ్, జుట్టు అడ్డం వస్తుందా? ఓకే ఓకే. ప్రాపర్ వచ్చేసి చిత్తూరు దగ్గర పలంనేరు అండ్ ఇంకొకటి వచ్చేసి పెద్దకొండ. మరి ఓకే, అది కూడా ఆల్మోస్ట్ అక్కడ నుండి ఆల్మోస్ట్ 20 కిలోమీటర్స్ తేడా అంతే. జస్ట్ 20 కిలోమీటర్స్. జస్ట్ 20 కిలోమీటర్స్. జస్ట్ 20 కిలోమీటర్స్. ఇలా వెళ్తే ఇలా వచ్చేస్తుంది, ఇలా వెళ్తే అలా వచ్చేస్తుందా? ఇలా వెళ్తే ఇలా వచ్చేస్తుంది. ఇలా వచ్చేస్తుంది. ఓకే. సో మరి అమ్మా నాన్న నాన్న చేస్తుంటారు? నాన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్, మమ్మీ హౌస్ వైఫ్ చేస్తుంది అండ్ ఇప్పుడు కొత్తగా ప్రాజెక్ట్స్ అలా చేస్తుంది. హౌస్ వైఫ్ చేస్తుంది కాదు, హౌస్ వైఫ్ అని చెప్పాలి. హౌస్ వైఫ్ ఎస్. హౌస్ వైఫ్ చేస్తుంది అంటే ఏంటి? ఓకే, మళ్ళీ తను ఇస్తున్నావు. చూసావా, నాకేమో ఇందాక గుత్తొంకాయ దగ్గర డిష్, హౌస్ వైఫ్ చేస్తుంది దగ్గర డిష్. అమ్మో, చాలా జాగ్రత్తగా మాట్లాడాలి తన్మయ్ దగ్గర. ఒక్క ఆల్ఫాబెట్ మిస్ అయినా చాలు డిషుమ్ అని చేస్తుంది. చేస్తుందా? ఇంట్లో ఫైట్ చేస్తుందా? తను ఫస్ట్ నా జుట్టులా అయితే నేను తన్ని లాగుతా. హెయిర్ అసలు ఎంత ఇంపార్టెంట్ తెలుసా? నువ్వు జుట్టు లాగితే ఏం ఉండదు తెలుసా? తనకు ఆల్రెడీ ఉంది, నాకంటే ఎక్కువ ఉంది. అందుకే నాన్న చిన్నప్పుడు మేము ఇద్దరు జుట్టుతో బిక్కుంటామని తిరుమలకి వెళ్ళినప్పుడు గుండు గోకిచ్చేసారు. అమ్మో, ఈసారి అప్పుడు గుండు లాక్కుంటా. అమ్మో తన్మయ్, నువ్వు ఎంత అల్లరి చేస్తావా ఇంట్లో? ఓ మై గాడ్. అయితే నేను అక్కని తీసుకెళ్ళిపోతాను అయితే మా ఇంటికి. తీసుకెళ్ళిపోండి కొన్ని రోజులు ఇంకా పూర్తిగా మేమిద్దరం కలిసి ఉంటాం. అప్పుడు మీరు ఇంకా మేము గుత్తొంకాయ తినకన్నా ఉంటాం హ్యాపీగా. గుత్తొంకాయ మనకు గుత్తొంకాయ అస్సలు వద్దు, మనకి బెండకాయ చాలు. చాలు. ఓకేనా? నాకు కూడా బెండకాయ ఇష్టం. మరి ఇందాకే చెప్పేవి నువ్వు అని. నువ్వు చెప్పలేదు. నాకు ఇష్టము కానీ ప్రైస్ లో ఫ్రైస్ ఎక్కువ తింటాడు, డ్రై ఐటమ్స్ ఎక్కువ తింటాడు. స్వీట్ ఉన్నాలాగా, అందుకే నేను తీసుకెళ్ళిపోతాను. అందుకే ఎప్పుడు కొడుకు నొప్పి అంటే మేమేదో దొంగమాయలు చేస్తాం అట్లా. లేదు సీరియస్ గా
ఓ సీరియస్ గానా? ఓకే సరే, ఇప్పుడు నీకు ఒక టాస్క్ ఇస్తాను. సో అక్క ఇంట్లో మమ్మీ డాడీకి తెలియకుండా ఎలాంటి పనులు చేస్తుంది, ఎలా ఎస్కేప్ అవుతుంది, సేమ్ యాక్ట్ చేసి చూపించారు. సేమ్ అక్కలానే యాక్ట్ చేయాలి. రెడీ? ఇప్పుడు ఆ జూమ్ పెట్టండి అమ్మా, బుడతకి జూమ్ పెట్టండి. బుడతకి ఫర్దర్ గా నువ్వు అలా పిలవద్దు. నువ్వు స్టార్ట్ చేసావు ఇంకా? ఎస్, ఇక నుంచి నేనేం అదే బుడతా. ఎలా ఎస్కేప్ అవుతుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు తనకి టీచింగ్ అంటే పిచ్చి పిచ్చి టీచింగ్ చేసుకుంటూ ఉంటుంది పైన. అందుకని ఫస్ట్ రోజు ఏం చేసిందంటే, ఆ బట్టలు ఉన్నాయి పైన ఆ స్టాండ్ పైన, దాన్ని తీసి పక్కన పెట్టి టేబుల్ పెట్టింది, బోర్డు పెట్టి ఇలా టీచింగ్ చేసుకుని మళ్ళీ వదిలేసి వెళ్ళిపోయింది. నేను ఎత్తుకొని ఏదో రాసుకుంటుంటే బట్టలు ఎత్తి కిందేసింది ఎవరు? తిను కదా, నాని చెప్పేసింది. ఎలా చెప్పింది మమ్మీతో? సేమ్ నువ్వు అలానే యాక్ట్ చేసి చెప్పాలి. మమ్మీ తన్మయ్యే చూసింది మమ్మీది అని చెప్పింది. ఓ అలానే ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. అలానే ఎక్స్ప్రెషన్ డిట్టు. మళ్ళా దొంగ పనులు ఎలా ఎస్కేప్ అవుతుంది నువ్వు ఇప్పుడు సేమ్ చిల్లిలానే చేసి చూపించాలి, తన్మయ్యలానే. చెప్పాలంటే నేను హైట్ ఉంటా కాబట్టి మమ్మీకి లైక్ డొమెస్టిక్ వర్క్స్ హెల్ప్ చేస్తుంటా కాబట్టి బట్టలు లోపల వాషింగ్ మెషిన్ కి వేయడం, అవి ఆరేయడం, మళ్ళీ తీసి మర్చిపెట్టడం దాకా నా పని. ఇప్పుడు ఏంటంటే తినక అందకపోయినా ఇంతకు ముందు పీట వేసుకొని ఆరేసేది. ఇప్పుడు మమ్మీ నేను బుడతలాగా ఉంటా కాబట్టి ఆ కొంగదాన్ని ఆరేమని చెప్పు అని చెప్తా. అంటే నేను కొంచెం పొడుగ్గా ఉంటా కదా. దీంట్లో ఏదో ఒక తప్పు జరిగింది. ఏదో తప్పు జరిగిందా? ఏమిటో? ఈమె ఎప్పుడు బట్టలు మడచలేదు, మడిచింది అబద్ధం చెప్పింది. ఓ మై గాడ్, మడవలేదు మడిచింది అని చెప్పింది. మళ్ళా బుస్, మళ్ళీ గాలి తీసేసి మళ్ళీ దొరికేసావు. ఈసారి చాలా జాగ్రత్తగా కంప్లైంట్ చేయను, చాలా జాగ్రత్తగా చెప్పాలి. మళ్ళా పంపు చేసేస్తాయి. నెక్స్ట్ టైం ఇంటర్వ్యూ వచ్చిందంటే సుమన్ టీవీకి ఈసారి ఈ బుడంకాయ దాన్ని పిలుచుకొని రావడం అస్సలు కుదరదు. ఇంకా నేను ఒక్కదాన్నే వస్తాను. కూర్చోనా? ఈజీ బెటర్. అలాంటి చైర్ పెట్టేయండి మీరు, ఇంకా మేము మాట్లాడుకుందాం. ఓకే రా, టెన్షన్ తగ్గుతుంది. ఆ గుర్తొంకాయ రాదు. ఏంటి ఆ గుర్తొంకాయ? ఓకే. సో మరి ఎప్పుడు అంటే లైక్ మీరు ఇంత సేమ్ కాస్ట్యూమ్స్ రెడీ చేసి, మీకు హెయిర్ మేకప్ చేసి, ఫేస్ మేకప్ చేసి, ఇంత బ్యూటీగా రెడీ చేస్తారు కదా. సో అంటే ఎలా ఉంటుందంటే, ఒక సాంగ్ని ఒక షార్ట్స్ కానీ రీల్స్ కానీ చేయాలి అంటే చాలా హార్డ్ వర్క్ కదా. సో మీరు ఎప్పుడు చదువుకుంటారు, ఇవన్నీ ఎలా చేస్తారు, మమ్మీ డాడీ సపోర్ట్ ఎలా ఉంటుంది? మేము యాక్చువల్లీ రీల్స్ ఇవన్నీ చేసేది ఓన్లీ వీకెండ్స్లోనే, అంటే సాటర్డే సండేనే. మేము ప్రాక్టీస్ వచ్చేసి సాటర్డే చేసి సండే రీల్స్ షూట్ చేసి మళ్ళీ మండే నుంచి ఫ్రైడే దాకా స్కూలే. స్టడీ ఫస్ట్ ప్రయారిటీ కాబట్టి మెయిన్ స్టడీ. ఆ తర్వాత వీకెండ్స్ లో అలా టైం దొరికితే రీల్స్ చేస్తుంటాం. యాక్చువల్లీ యూట్యూబ్ ఛానల్ కూడా మేము స్టార్ట్ చేయలేదు. డాడీ వాళ్ళ ఆఫీస్లో ఎప్పుడు లైక్ క్వశ్చన్ ఉంటుంది, లైక్ ఫంక్షన్స్ అలాంటి వాటికి ఎప్పుడు మమ్మల్ని డాన్స్ కోసం పిలుస్తూ ఉంటారు. అప్పుడు అవి వేస్తూ ఉండగా సడన్ గా డాడీ ఆ రీల్ని అంటే ఆ వీడియోని పోస్ట్ చేయడం జరిగింది. అప్పుడు అమ్మ నాన్న ఇద్దరు కలిసి కూర్చొని ఛానల్కి ఏం పేరు పెడదాం అంటే, వాళ్ళు మా టాలెంట్ని గుర్తించి ఛానల్ పెడదామని అనుకున్నారు. అప్పుడు కూర్చొని పెట్టి ఏం ఆలోచిద్దాం, వీళ్ళు ఎనర్జీగా వేస్తున్నారు కాబట్టి ఎనర్జెటిక్ సిస్టర్స్ పెడదాం అనుకొని అప్పటి నుండి సాంగ్స్ షార్ట్స్ అన్నీ చేసుకుంటూ ఇంత రీచ్ వస్తుందని మేము ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్చువల్లీ మేము ఇద్దరైతే హైపర్ యాక్టివ్ ఇంట్లో, అందుకని ఎనర్జెటిక్ సిస్టర్స్ అని పెట్టారు. అవును, ఇద్దరులో ఎవరు హైపర్ యాక్టివ్? నేను హైపర్ యాక్టివ్, ఎందుకంటే ఇంట్లో ఎప్పుడు సాంగ్స్ పాడింది నేనే. ఈ ఒక్కసారి అంటే సాంగ్స్ పాడితే హైపర్ యాక్టివ్ అని చెప్తారా? మీరు ఇప్పుడు ఏదన్నా అక్క అన్నా అనుకోండి, దానికి ఒక పాట పాడేస్తాను. ఏది ఇప్పుడు అక్క అన్నాను నేను, ఏదో సాంగ్ పాడు. వద్దు ఇక్కడ ఏదో తేడాగా ఉందేంటి. మన వాయిస్ బాగోదు కాబట్టి మనకేం ఎంత క్యూట్ గా ఉంది తెలుసా అక్క. దండం పెడతాను అక్క, తిని పాడిందంటే మీరు ఇంకా నేను పరిగెత్తాల్సిందే బయటకి. ఒక్కసారి అలా పరిగెడతాం లేదా టెస్ట్ చేయడం కోసం అయినా సరే సాంగ్ పాడవా ప్లీజ్? పాడతాను. పాడాలి. అక్క అక్క నువ్వు ఎక్కడే, నేను ఇక్కడే ఉన్నా కదా. రెడీ, సీరియస్ గా రెడీ, 1 2 3 స్టార్ట్. అక్క అక్క నువ్వు ఎక్కడే, చెల్లి చెల్లి నీ దగ్గరే, నువ్వే పాడాల్సిందా. నేను అసలు పాడను, నాకు అంటే ఆ సింగింగ్ లో అంత ఇంట్రెస్ట్ లేదు కాబట్టి ఓన్లీ డాన్సే. ఓకే, సో నీ ఫేవరెట్ సాంగ్ ఏంటి? అన్ని ఫేవరెట్ సాంగ్స్ అంటే ఏది
ఇప్పుడు కొత్తగా సాంగ్ రిలీజ్ అయింది అనుకోండి, 2 days లో ఆ పాట నేర్చేసుకొని దాన్ని వేరే వేరేగా డివైడ్ చేసి పాడుతూ ఉంటాను. ఏదో ఒక సాంగ్ అలా పాడవా ప్లీజ్? నేను పాడితే బంగారం చెప్పనా ఇలాంటివి చాలా వాడుతుంది ఇంట్లో, కొన్నిసార్లు పిచ్చెక్కి పోయినప్పుడు. అవునా? స్కూల్ నుంచి వస్తాను, బ్యాగ్ అక్కడ పెట్టేసి వెళ్ళిపోయి రూమ్ లో నేను డ్రెస్ చేంజ్ చేసుకుంటూ పాటలు పాడుకుంటూ ఉంటాను అన్నమాట. కానీ నేనైతే స్కూల్ నుండి రాగానే నేను బాత్రూమ్ సింగర్ యాక్చువల్లీ. అవునా? అయితే ఇక్కడ వెంటనే బాత్రూమ్ పెట్టించేద్దాం, తను పాడేది మనం లేదు, విందాం. ఇప్పుడు మా వాళ్ళు ఇప్పుడు ఎడిటింగ్ లో వేసేస్తారు బాత్రూమ్. కానీ ప్లీజ్ బకెట్ వాటర్ మగ్ అవి కూడా ఉండాలా? సౌండ్ అవన్నీ ఎడిటింగ్ లో వచ్చేస్తాయి, అన్ని యాడ్ అన్ని చేసి. యాడ్ చేసి. కమాన్ 3, 2, 1 గో. నీకు నచ్చిన సాంగ్ ని నువ్వు ఎలా డివైడ్ చేసి పాడతావో అలాగా. ఏదో ఏ సుబ్బు, నీకు వినబడుతుంది కదా ఏం మాట్లాడిందో ఇప్పుడు? యా మాట్లాడింది అక్కడ వినిపించింది. అందుకే అడుగు, కావాలంటే సుబ్బుకి వినిపిస్తుందో లేదో అడుగు. సుబ్బుకి వినిపిస్తుందా అడుగు. వినిపిస్తుందా అన్న? క్లియర్ గా వినపడుతుంది. ఇప్పుడు నువ్వు అక్క చెప్పింది వినిపించేసింది, ఇప్పుడు అయినా పర్లేదు మాట్లాడు. నేను హోంవర్క్ చేసుకునేటప్పుడు ఒక పాట పాడాను. ఏమనిందంటే వద్దమ్మా తల్లి వద్దు 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 అనింది. ఓకే, అందుకే అంటే నేను ఏదైనా ఇంపార్టెంట్ గా రాసుకున్నప్పుడు నాకు టీవీ సౌండ్ గానీ అలాంటివి ఏమి ఉండకూడదు. ఈమె ఒక పాట పాడింది, దానికి నేను వెనకాల కోరస్ ఇచ్చా, అదే కోరస్ పాడుతూ సాంగ్ కూడా పాడాను. కానీ ఇప్పుడు అలా రాదు, సడన్ గా మనకి హోంవర్క్ రాసుకునేటప్పుడే వస్తుంది. ఓకే. సో అంటే అలాంటి హోంవర్క్, అలాంటి కోరస్ అది కాకుండా నీకు ఇష్టమైన సాంగ్స్ ఏవైనా పాడు. నా కోసం డెడికేట్ చేయాలి అంటే ఏ సాంగ్ డెడికేట్ చేస్తావు? అంటే నాన్న ఏం చెప్పారంటే వీటితో పాటు కొంచెం సింగింగ్ కూడా పెట్టుకోండి, పిల్లలు కాబట్టి చిన్న చిన్న వాటిలో వెళ్ళిపోవచ్చు అని. యా, సూపర్ నైస్. నా దిల్సే నువ్వే, నీ దిల్. నా దిల్సే నువ్వే, నా అంజలి నువ్వే, గీతాంజలి నువ్వే. అంటే నార్మల్ గా సింగింగ్ ప్రాక్టీస్ చేయడానికి యాప్స్ ఉంటాయి కదా, అందులో నాన్న ఏదో ఊరికే తమాషా ఒక రోజు ఇన్స్టాల్ చేశారు. అందులో ఒక్కొక్క సాంగ్ పెట్టుకొని హెడ్ ఫోన్స్ పెట్టుకొని రూమ్ లో గట్టిగా పాడుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు పాడమంటే సిగ్గుపడుతుంది. అదే అందరం కళ్ళు మూసుకుంటాం. నాకెప్పుడు సిగ్గు ఉండదు. అయితే టీవీ ప్రేక్షకులు అందరు నేను అడుగుతున్నారు ఏదో ఒక పాట పాడమని, అయితే పాడు. నా కోసం కూడా డెడికేట్ చేసి పాడవా? పాడాను కదా. హట్ అవుతున్నాం. హట్ కాదు, ఇలా చించేస్తుంది. హట్ అవుతున్నారు మీరు. హట్ అవుతున్నాం. హట్. మరి అందుకే పాడు. మరి ఒక సింపుల్ సాంగ్ పాడతాను, ఈజీగా ఉండేది. సింపుల్ సాంగ్ పాడతాను, ఈజీ. చెప్పు సింపుల్ సాంగ్. సామజవర గమన నేను చూసి ఆగగలనా, మనసు మీద వయసుకున్న అదుపు చెప్పగలనా. సిగ్గు. మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ఓకే. ఇది చాలా బాగా ఇంకొక రీల్ కూడా రీసెంట్ టైంలో మంచిగా ఫేమస్ అయింది కదా, ఏంటి చెప్పు? పాదయాత్ర. పాదాల మీద నడిచే యాత్ర. ఇది ఒక్కసారి మీరు ఇద్దరు యాక్ట్ చేసి చూపిస్తారా? రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నారు. అసలు పాదయాత్ర అంటారమ్మా దాన్ని? పాదయాత్ర అంటే పాదాల మీద నడిచే యాత్ర. అది ఎలా నడవాలి ఒకసారి వేసి చూపిస్తారా? రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నారు. అసలు పాదయాత్ర అంటారమ్మా దాన్ని? పాదయాత్ర అంటే పాదాల మీద నడిచే యాత్ర. నేను పాదాల మీద నడుస్తూ పాదయాత్ర చేస్తాను. పాదయాత్ర చేస్తే వాళ్ళకి అసలు కడుపులో తిప్పుతుంటది. దట్ ఈస్ పాదయాత్ర. ఎందుకంటే అన్ని రోజులు తడబడి అసలు మేము బండి ఎక్కకుండా పాదాల మీద నడుస్తున్న యాత్ర పాటిస్తాం. సో అయితే పాదాల మీద నడిచే యాత్ర పాదయాత్ర. సో అలా నడవాలన్నమాట పాదయాత్ర అంటే. తిరుమలలో నడిచేస్తాం పాదయాత్ర. తిరుమలలో నడుస్తారా? ఓకే. సో దానికి చాలా వ్యూస్ వచ్చాయి కదా, మంచి కమెంట్స్ కూడా చాలా మంది పెట్టారు. సో ఏమని కమెంట్స్ ఇచ్చారు? మేమైతే కమెంట్స్ చదివాం, ఎందుకంటే అకౌంట్ అంతా పేరెంట్స్ మేనేజ్ చేస్తారు కాబట్టి. అంటే మా పని ఏంటంటే మమ్మీ రీల్స్ వెతుకుతుంది, నేను దాన్ని తనకు నేర్పిస్తాను, షూట్ అయిపోయింది, రాగానే హోంవర్క్ రాసుకోవడం అంతే, చేసే వరకే మా పని అంతే, వేరే ఏమీ తెలియదు. ఓకే. సో అంటే ఇప్పుడు ఈ రోజు సాటర్డే, సో అన్నీ ప్రిపేర్ అవుతూ ఉంటారు. సో రేపటికి మీరు చెయ్యాలి అంటే ఎలా డే స్టార్ట్ అవుతుంది, ఎలా డే ఎండ్ అవుతుందో చెప్పాలి. ఎలా రెడీ దగ్గర నుంచి మీ ఫుడ్ ఎవ్రీథింగ్ మమ్మీ డాడీ ఫస్ట్ అయితే మమ్మీ అయితే 4:35కి లేసి హౌస్ వర్క్ అంతా చేసేస్తుంది. మేము అప్పుడప్పుడు హెల్ప్ చేస్తూ ఉంటాం, అంటే హెల్ప్ చేయకుండా అంటే ఏం లేదు, హెల్ప్ చేస్తాం.
మేము కుకింగ్, బట్టలు వాషింగ్ కుకింగ్ అవి కూడా చేస్తారా మీరు? అంటే మమ్మీ ముందుగానే ఇప్పుడు రేపు కానీ ఎల్లుండి కానీ మమ్మీకి ఏమవుతుందో మనకు తెలియదు కదా, కాబట్టి అంటే మమ్మీ ఇన్ కేసు ఏదైనా ఇల్లు అయిందంటే బయట నుండి ఆర్డర్ చేయడం అలా ఏం అవసరం లేకుండా సింపుల్ గా ఆనియన్ రైస్ ఇలాంటివి అలా సింపుల్ గా నేర్పించారు. కాబట్టి అవన్నీ మేము ఇంట్లో చేసేసి మమ్మీకి డాడీకి అందరికి పెడతాం. ఓ, సో మీరు ఏం నేర్చుకున్నారు వంట? నేను ఆనియన్ రైస్ నేర్చుకున్నా. నేను ఎలా చేస్తానో రివ్యూ తనని అడగండి, ఆల్రెడీ తను తిని టేస్ట్ సూపర్ గా చేస్తుంది. అంటే నేను కూడా దాంట్లో హెల్ప్ చేస్తాను, కానీ కట్టింగ్ మాత్రం ఆనియన్స్ నేనే చేస్తాను ఇప్పుడు. అవును, ఎందుకంటే షాపింగ్ ఎవ్రీథింగ్ తను, నేను చేయడం అన్ని నేనే. వెరీ బిగ్ టాస్క్ నువ్వు చేస్తున్నావు అయితే కదా? ఎస్, ఓకే. నా హార్డ్ వర్క్ చూసాను రివ్యూస్. సండే కాబట్టి మేము ఏం చేస్తామంటే నేను కొంచెం లేట్ గా 8:30-9 కలా లేస్తాము. లేసి నేను పైకి వెళ్ళి కాదు లేస్తావు, మూ అంటే ఇద్దరు కలిసి లేస్తాం కదా, నువ్వు ఎక్స్ట్రా. నేను లేచేది 7 o'clock. అయితే రేపు వీడియో తీసి పెడతాను. తను 7కి లేకపోతే ఎస్, నాకు మీరేం రేపు వెంటనే వీడియో తీసి పెట్టావనుకో, నేను తన పక్కన ఇలా బాక్స్ లో వేస్తాను. చూడండి తన్మయ్ 7 o'clock అనింది, కానీ 9-10 o'clock లేచింది. చెప్పాలంటే మమ్మీ డాడీ వాళ్ళు ఏం చేస్తారంటే 8:30-9 కలాగా వాళ్ళు మార్కెట్కి వెళ్ళిపోతారు, లైక్ నాన్ వెజ్ అవన్నీ తేయడానికి. మేము ఇంట్లో ఏం చేస్తాం, మేము బ్రష్ చేసి స్నానం అంతా చేసి ఏమైనా హోంవర్క్స్ ఉంటే రాసుకొని ఇంట్లో పనులన్నీ చేసేసి కూర్చొని టీవీ చూస్తుంటాం. అప్పుడు వాళ్ళు వస్తారు. నార్మల్ గా కుకింగ్ లో ఏమైనా హెల్ప్ ఉంటే అవి కూడా చేస్తాము, బాగా తింటాము. ఆ తర్వాత అవును, నేనైతే నాన్ వెజ్ ని 3 to 4 days దాకా స్టోర్ చేసుకుంటా ఫ్రిడ్జ్ లోనే. ఎవరు తినకపోయినా నేను తింటాను, నా కడుపు బాగా నిండుతుంది. అందరూ ఫ్రిడ్జ్ లోనే స్టోర్ చేస్తారు, అర్థమైందా? కానీ నేను కొన్ని ఐటమ్స్ ని పొట్టలో కూడా దాచాను, అది ఎవరికి చెప్పలేదు. ఏం దాచు ప్లీజ్ చెప్పవా, ప్లీజ్ చెప్పవా. చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్, క్రాబ్స్. నో క్రాబ్స్? తను తింటది, నేను తిన్నా. అమ్మో, మీరు తింటారా అక్క? నో. అయితే సేమ్. నో గుర్తొంకాయ, నో క్రాబ్స్. ఎందుకు? క్రాబ్స్ అంత బాగుంటాయి కదా. అవునా? అంటే చెప్పాలంటే ఇంతకు ముందు కూడా నేను క్రాబ్స్ తినేదాన్ని, బట్ ఒక రోజు నెల్లూరులో డాడీ సడన్ గా ఏవో వేరే క్రాబ్స్ ఇచ్చేసాడు, దాని వల్ల మేము అది 1 year తినలేదు. అంటే సీలో బాయిల్డ్, అంటే వాళ్ళు తెచ్చి సీలో ఉండేటి బాయిల్ చేసి ఇచ్చారు మాకు. తినేసరికి అవేవో ఉన్నాయి, సన్నగా ఉన్నాయి. దాన్ని తినేసరికి అప్పటి నుంచి క్రాబ్స్ అనేది 2 years తినలేదేమో. తినకపోయేసరికి మొన్న అడిగాను, మమ్మీ ప్లీజ్ క్రాబ్స్ తెచ్చి మమ్మీ టెంప్ట్ అవుతున్నా నేను అని చెప్తే, అంటే నాకు ఒక లెసన్ ఉంది క్రాబ్స్ గురించి. క్రాబ్స్ అని చూడగానే నోట్లో నీళ్ళు వచ్చేసాయి. సో అందుకని క్రాబ్స్ తిన్నావా? అయితే మనకి టుమారో బాత్ కి కూడా నాకు తెలిసి వాటర్ అవసరం లేదు, ఎందుకంటే నోట్లో వాటర్ ఎక్కువగా ఉన్నాయి. ఓకే, సో మొత్తానికైతే అలాగ వర్క్ అయిపోతుంది. మమ్మీ డాడీ మార్కెట్ నుండి వచ్చి కుకింగ్ అంతా అయిపోతుంది, శుభ్రంగా తినేస్తారు. ఆఫ్టర్ దట్ శుభ్రంగా తినేసిన తర్వాత వాళ్ళు కాసేపు లైక్ వక్క అంటారు కదా, అది ఊరికే ఎవ్రీవన్ వేస్తాము ఇంట్లో. అది వేసిన తర్వాత కాసేపు అలా పడుకుంటాం, లేకపోతే మూవీ చూస్తాం. మేమిద్దరైతే ఆడుకుంటూ ఉంటాం పిచ్చి పిచ్చిగా ఏదన్నా. ఆ తర్వాత ఈవినింగ్ అవుతుంది, సైక్లింగ్ అలా పార్క్ అలా వెళ్తాం. ఇంటికి వచ్చేసరికి 7:30-8 అవుతుంది. అంటే నాకు ట్యూషన్ కూడా ఉంటుంది చెప్పాలంటే. మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, రెస్ట్ ఆఫ్ ద డేస్ ఫ్రీగానే ఉంటా, లైక్ స్టడీస్ చేసుకుంటా. సో మరి రీల్స్ షార్ట్స్ ఎప్పుడు చేస్తారు? సాటర్డే ప్రాక్టీస్ చేసి సండే షూట్ చేస్తారు. సాటర్డే అంతా ప్రాక్టీస్ ఉంటుందా? సండే ఒక 20 to 30 రీల్స్ చేస్తాం. ఆ నెక్స్ట్ వీక్ కి లైక్ నెక్స్ట్ వీక్ అంతా అడగరు. తర్వాత ఈ రోజు యాక్చువల్లీ షూట్ జరిగింది, ఎందుకంటే ఈరోజు సాటర్డే కదా. టుమారో కూడా కొన్ని ఉన్న షూట్. ఆ తర్వాత మండే నుండి ఫుల్ స్టడీస్, ఇంకా నో డిస్టర్బెన్స్. అంటే సాటర్డే సండే కలిపి ఎన్ని వీడియోస్ చేస్తారు ఇద్దరు? 20 to 25, 30 అలా. 20 to 25. డాన్స్ ఇదంతా ఎవరు నేర్పిస్తారు మీకు? నువ్వే? నేను ఫ్రీ టైం దొరికినప్పుడు ఓన్ గా కొరియోగ్రాఫ్ చేస్తాను, ఇంకా తనకు నేర్పిస్తాను. ఓ సూపర్. సో రెడీ చేయడం అంతా కూడా మమ్మీ చేస్తారు. డిఓపి అంతా డిఓపి డాడీ, ఇంకా ఎడిటింగ్ మొత్తం మా అన్న గౌతమ్ అన్న ఊర్లోనే ఉంటారు, మా ఇంటికి దగ్గరే. కంప్లీట్ గా ఒక ప్యాకేజ్ రెడీ చేస్తారు బ్యాక్ అండ్ టీమ్. అండ్ ఇంకోటి ఏంటంటే మాకు డ్యూటీస్ ఉంటాయి అన్నమాట. డ్యూటీస్? yes. oh my god, please.
అంటే ఏంటంటే మార్నింగ్ యూటెన్సిల్స్ కడగడం మమ్మీ, ఆఫ్టర్నూన్ నాది కడిగేసి వచ్చాను, ఇప్పుడు నైట్ తింది. బట్ తిని ఎస్కేప్ అయిపోతుంది. ఎలా తెలుసా, నిన్న కూడా ఎస్కేప్ అయిపోయింది. టిఫిన్ బయట తిందాం అని చెప్పి ఒక గిన్నె కూడా కడగలేదు. ఈ రోజు ఇన్ కేస్ ఈ ఇంటర్వ్యూ ఎక్స్టెండ్ అయ్యి కొంచెం లేట్ అయిందంటే కూడా ఈ రోజు కూడా ఎస్కేప్ అయిపోతుంది. 2 days. ఓ మై గాడ్. ఓకే, సో ఇలా ఉంటాయి డ్యూటీస్. Yes. వెరీ గుడ్. చూసారా, చిన్నప్పటి నుంచి ఇవన్నీ నేర్చుకోవాలి కదా, అందుకే పెద్ద అయిన తర్వాత యూజ్ అవును కరెక్ట్. సూపర్. సో ఇంకా ఏం చెప్తుంటారు మమ్మీ డాడీ ఇంట్లో స్కూల్ కి వెళ్ళేటప్పుడు జాగ్రత్తలు కానీ ఏమైనా చెప్తూ ఉంటారా? ఎలాంటి జాగ్రత్తలు అవన్నీ చెప్తారు? ఆల్రెడీ రూల్స్ మాకు తెలుసు, కానీ కొన్ని ఇన్ కేస్ తెలియనివి నా అమ్మ నాన్న వాళ్ళు చెప్తారు వెళ్ళే మీకు ముందే. తెలిసిన రూల్స్ ఏంటో? అంటే లైక్ ఇప్పుడు స్కూల్కి వెళ్ళే పర్పస్ ఎందుకంటే చదవడానికి, ఇంకా టీచర్స్ని ఎవరినైనా డౌట్స్ అడగడానికి, అంతే. స్కూల్లో ఇన్ కేస్ యూట్యూబ్ ఛానల్ గురించి అడిగితే మమ్మీ డాడీ వాళ్ళు చెప్పారు ఏంటంటే దిస్ ఈజ్ నాట్ ద రైట్ ప్లేస్ టు టాక్, స్కూల్ అయిపోయిన తర్వాత మాట్లాడుకున్నామని చెప్తారు. ఎందుకంటే ఇన్ కేస్ అక్కడ ఏదైనా టీచర్స్ విన్నారంటే అంటే ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మేము ఎప్పుడు టీచర్స్ విన్నారంటే కాదు, ఎందుకంటే పేరెంట్స్ తిడతారు కదా. అవును, మీరు మమ్మల్ని తిడతారు ఎందుకంటే మీరు ఇలాంటివన్నీ చెప్పి మా పిల్లల్ని పాడు చేస్తున్నారు అలాగా. అండ్ ఎలా డిసిప్లైన్ గా ఉండాలి అంటే అంతా ఎవ్రీథింగ్ అబౌట్ దాట్ ఉంది, ఇంకేం లేవు రూల్స్ అయితే. ఓకే, సో నీ రూల్స్ ఏంటో చెప్పవా తను? నా రూల్స్ ఏమి ఉండవు, అంటే నా పని నేను చూసుకుంటాను. ఏమిటో? నా అంత పని పని. అంటే గుత్తొంకాయ వండడం. నా అంటే హోంవర్క్స్ ఏమి ఇచ్చారు అవి స్కూల్లోనే కంప్లీట్ చేసుకునేస్తాను, ఎందుకంటే ఇంటికి వచ్చినాక ఆడుకోవాలి కదా. అఫ్ కోర్స్ ఆడుకోవాలి కాబట్టి స్కూల్లోనే కంప్లీట్ చేసేస్తాను. దాని తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఆడుకుంటా. ఏం ఆడుకుంటావు నువ్వు? నార్మల్గా అక్కతోనే. మమ్మీ డాడీ వాళ్ళు కూడా మా బర్త్డేస్ కి కొన్ని గిఫ్ట్స్ అలా ఇచ్చారు, లైక్ మోనోపోలీ ఇలాంటివి, స్నేక్ అండ్ ల్యాడర్స్. లేకపోతే ఫోన్ లో లూడో కింగ్ ఆడుకుంటూ కూర్చుంటాం అలా ఇద్దరు కూడా. సూపర్ కదా. నేను స్కూల్లో కంప్లీట్ చేసుకోను, And- ఇంటికి రాగానే బాత్ చేసుకొని ట్యూషన్ ఉంటే ట్యూషన్ కి వెళ్ళేసి వచ్చి కొన్ని స్నాక్స్ తినేసి 5:30 నుండి 6:30 కంప్లీట్ చేసుకొని ఇంకా 7 నుండి 8:30, 9 దాకా ఆడుకుంటూ ఉంటాం. ఓకే, లేకపోతే ఏదైనా Park సాంగ్ ఉంది. కొరియోగ్రాఫీ చేస్తూ ఉంటాం. మాకు ఒక పార్క్ ఉంది అక్కడ, అంటే మాది కాదు, అంటే అక్కడ విల్లా కదా, అందుకని చెప్పేసి పార్క్ ఉంటే అక్కడికి వెళ్ళి ఇద్దరు మార్నింగ్ మేము లేచి బ్రష్ చేసిన తర్వాత వెళ్ళి ఆడుకొని వచ్చి టిఫిన్ తినేసి మళ్ళీ స్నానం. చెమటలు పడతాయి కదా అప్పుడు అలసిపోయినట్టు. సాటర్డే సండే మాత్రమే. మండే అయితే 5 కల్లా లేచి స్నానం చేసేసి క్యారీస్ రెడీ చేసుకొని బుక్స్ అన్ని పెట్టుకొని వాటర్ ఫిల్ చేసుకొని మళ్ళీ స్కూల్కి వెళ్ళిన తర్వాత మ్యాక్సిమం 4:30 అవుతుంది. వస్తాము, మళ్ళా కొన్ని స్నాక్స్ తినేసి వెళ్ళి మళ్ళా స్నానం చేసి హోంవర్క్స్ రాసుకొని మళ్ళీ ఆడుకుంటాం. మీకు దీంతో ఒక డౌట్ రేజ్ అవుతున్నట్టు అనుకుంటా, ఎందుకంటే తిను నైట్ షిఫ్ట్ కాబట్టి కడుగుతుంది. స్కూల్కి వెళ్ళినప్పుడు మేము 3 o'clock వస్తాం కదా, మధ్యాహ్నం షిఫ్ట్ ఎవరు కడుగుతారని డౌట్ ఉంటుంది కదా మీకు. మమ్మీ కొన్ని గిన్నెలు పెడుతుంది, క్యారీలు నేను కడుగుతా అన్న, అప్పటికి నా మధ్యాహ్నం షిఫ్ట్ కంప్లీట్ అయిపోతుంది స్కూల్ నుండి రావడానికి. ఎక్సలెంట్. అండ్ బతికిపోతుందా? ఓకే, సో మరి నువ్వేమైనా కుక్ చేస్తావా తన్మయ్? మునక్కాయ టొమాటో సాంబార్ ఏదో చేసినట్టున్నావు కదా. సాంబార్ కాదు, మునక్కాయ టమోటా కూర సంథింగ్. దాని ఇంగ్లీష్ లో సాంబార్ అనే కదా అంటారు అక్క. అది కర్రీ కదా. ఓ మళ్ళీ బ్లాస్టెడ్. మళ్ళా బ్లాస్టెడ్. ఓకే, సో అలా నీకు నీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి? మ్యాథ్స్. మ్యాథమెటిక్స్. అమ్మ బాబాయ్, నాకు చాలా భయం. సేమ్. భయం. అయ్యో సేమ్ పర్సనాలిటీస్ ఉన్నట్టున్నాయి అక్క నాకు మీకు మాకు. ముందు భయం ఉండేది మ్యాథ్స్. మమ్మీ నాకు ఒక రోజు ఒక 4 hours అలా మ్యాథమెటిక్సే చెప్పించేది. అప్పటి నుంచి నాకు మ్యాథమెటిక్స్ అంటే ఇష్టము, పైగా ఈజీ కూడా అనిపించింది. సో నీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? జంక్ ఫుడ్. జంక్ ఫుడ్. మీరు ఏం అడిగితే Burger. ఏం ఆన్సర్ ఇచ్చింది చూడండి. బర్గర్. అంటే అక్కడికింది లైక్ మన తెలంగాణ గానీ ఆంధ్ర ఫుడ్ స్టైల్లో గుర్తొంకాయ. ఓకే మేడం. ఓకే Yes. ఓకే ఓకే టీచర్. నీ ఫేవరెట్ ఏంటి? సబ్జెక్టా? సబ్జెక్ట్ ఏంటి? సైన్స్. ఫుడ్ నార్మల్లీ నేను నాన్ వెజ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తా, వెజ్ No. దండం పెట్టేయాలి.
ఎప్పుడు నాకు నచ్చని కూరలు కాకరకాయ ఇవి అవి చేస్తుంటుంది కాకరకాయ కాకరకాయ బాగుంటది. కానీ మమ్మీ స్కూల్కి వెళ్ళినప్పుడు కాకరకాయ పెట్టదు, దాని సాంబార్ మిక్స్ చేసి పెట్టేస్తుంది, కానీ అది బాగుంటది. కానీ కాకరకాయలో అలా క్యారెట్ బాగుంటుంది, బెండకాయ బాగుంటుంది, వేరేవి ఏవి నచ్చావు నాకు. నేను మెయిన్గా యూట్యూబ్లో చూసేది ఏంటంటే కుకింగ్ వీడియోస్ చూస్తాను. ఎందుకంటే అక్కడ చేసేవన్నీ మన ఇంట్లో ట్రై చేసుకోవచ్చు కదా, అందుకే. ఓహో, నువ్వు కుకింగ్ యూట్యూబ్ లో ఏ వీడియోస్ చూసి నువ్వు కుకింగ్ మేకింగ్ చేసావు ఇంట్లో? విలేజ్ కుకింగ్ ఛానల్, విలేజ్ కుకింగ్ ఛానల్. సారీ, అదే ఇంతకు ముందు చిన్నగా ఉన్నప్పుడు టైనీ ఫుడ్స్ చూసేది. అదే అది చూస్తుంటే అక్కడ బొమ్మల్లో ఉన్నారే ఆ ట్రీ దగ్గర, అలాంటి మనుషులు చిన్న చిన్న ఫుడ్స్ ఇంత చేపని చేస్తుంటారు, అవన్నీ చూసుకునేది. ఓకే, సో ఇప్పుడు మరి యూట్యూబ్ లో ఏ కుకింగ్ వీడియో చూసి వంట చేస్తున్నావు ఇంట్లో? నేను మొన్న నూడిల్స్ ఉన్నాయి ఇంట్లో, కానీ మ్యాగీ మసాలా ప్యాకెట్స్ లేవు. సో ఏమైందంటే వెజ్ నూడిల్స్ చేసుకుందాం అనుకున్నాను, చేశాను, తిన్నాను. అంటే అక్కేమిటి ఇలా ఫేస్ క్లోజ్ చేస్తుంది? అంటే తను తినలేదు, అప్పుడు తను ట్యూషన్కి వెళ్ళింది. తను ఒకసారి భయంకరమైన ప్రాంక్ ట్రై చేసింది. అదేంటంటే తను వస్తే తినేస్తుందని, అందుకే ముందుగా మ్యాగీ మసాలా ప్యాకెట్ అయిపోయింది అని చెప్పి వేరే ఏవేవో మసాలాలు కలిపేసింది, కానీ గిన్నెలు కడిగింది నేను. అండ్ ఇంకా స్కూల్ కి వస్తే స్కూల్లో ప్రోగ్రామ్స్, డాన్స్ చేయడం అలాంటివి ఏమైనా చేస్తుంటారా? చేస్తాం. మీ ఫేవరెట్ టీచర్ ఎవరు స్కూల్లో? నాకు మా సైన్స్ మ్యామ్ అంటే ఇష్టం. అంటే అలా సైన్స్ సబ్జెక్ట్స్ ఇష్టం అని చెప్పి సైన్స్ మ్యామ్ అని కాదు, కొంచెం ఫన్నీగా అలా మేడం నార్మల్గా ఉంటారు కాబట్టి ఇష్టం. మిగతా టీచర్స్ ఎలా అంటే కొంచెం స్ట్రిక్ట్ ఉంటారు కాబట్టి కొంచెం నాకు స్ట్రిక్ట్ గా ఉండే టీచర్స్ చాలా ఇష్టం. మరి నీకు మీ హిందీ మ్యామ్ ఇష్టం కదా? మా హిందీ మ్యామ్ ఇష్టము, కానీ ఫస్ట్ వచ్చేసి మా ఇంగ్లీష్ మ్యామ్ నాకు ఇష్టం. ఓ మై గాడ్, ఎందుకు చాలా స్ట్రిక్ట్ గా ఉంటారా? ఆహా, అలా అని కాదు, ఎందుకంటే నేను ఏమన్నా నా ప్రాబ్లం ఏందని చెప్తే చూసుకుంటాను మేడం, అందుకే. అంటే ప్రాబ్లం అంటే ఏంటి, ఎగ్జామ్ లోనా? ఆహా, అలా 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 కదా. ఎందుకంటే అంటే ఇల్లు అయినప్పుడు ఫీవర్ వచ్చినప్పుడు, కోల్డ్ వచ్చినప్పుడు, అంటే మనకి హాఫ్ డేస్ ఉంటాయి కదా నార్మల్గా, అలా మా మేడం దగ్గర కోఆర్డినేటర్ దగ్గర కాల్ చేపిస్తారు, అందుకని ఆ మేడం అంటే నాకు చాలా ఇష్టం. ఓకే, సో బయట ఫ్యాన్స్, మీరు బయట షాపింగ్కి వెళ్ళేటప్పుడు, షాప్స్కి వెళ్ళేటప్పుడు మీ ఫ్రెండ్స్ ఎక్కువగా అడిగే క్వశ్చన్స్ ఏంటి? ఇప్పుడు క్వశ్చన్స్ కాదు, ఇప్పుడు నేను మీకు చెప్పబోయే థింగ్ చూసి మీరు షాక్ అవుతారు. ఏంటంటే మేము జూడియోకి మామూలుగా షర్ట్స్ కొనడానికి వెళ్తాం, అప్పుడప్పుడు మాస్క్ పెట్టుకున్నప్పుడు కళ్ళు చూసి గుర్తుపెట్టారు మమ్మల్ని. డిఫరెంట్ డ్రెస్సెస్ వేసుకున్నాం, కళ్ళు చూసి గుర్తుపెట్టారు. కళ్ళు, ఐస్. ఓకే, 2 ఐస్. మీరే కదా డాన్స్ చేస్తారని అడుగుతారు, ఫొటోస్ తీసుకుంటారు, కానీ దీనికి అన్నిటికీ ఇవన్నీ చేయాలంటే మేము పేరెంట్స్ పర్మిషన్ అడుగుతాం ఫస్ట్, ఆ తర్వాతే అన్ని చేస్తాం. వెరీ గుడ్. నీకే కాంప్లిమెంట్స్ ఇస్తారు, నీకేం కాంప్లిమెంట్స్ ఇస్తారు? నాకైతే ఎక్స్ప్రెషన్ క్వీన్ మహానటి సావిత్రి అని పెడతారు. అప్కమింగ్ సావిత్రి అంటున్నారు తినకి. నాకైతే డాన్సింగ్ క్వీన్, స్వాగ్ బాగుంటుంది అలా చెప్తుంటారు. సూపర్. సో మీకు ఏమైనా ఆపర్చునిటీస్ వచ్చాయా? ఆల్రెడీ అందరికి మూవీ అగ్రిమెంట్ అయింది, మీరు తొందరలో ఒక బిగ్ స్క్రీన్ లో చూస్తారు. కంగ్రాచులేషన్స్. థాంక్యూ. సో ఇద్దరు ఒకటే స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారా? ఎస్. వెరీ క్యూరియాసిటీగా ఉంది, ఎవరు హీరో ఎవరు హీరోయిన్ తెలుసుకోవచ్చు? అవన్నీ అసలు మాకైతే డీటెయిల్స్ తెలియదు, కానీ షూటింగ్ స్టార్ట్ అవుతుంది మేబీ నెక్స్ట్ వీక్. ఓ మై గాడ్, అంటే ఒక వైపు స్కూల్, ఇంకొక వైపు షార్ట్స్, రీల్స్, షూటింగ్స్. ఓ మై గాడ్, ఫుల్ బిజీ అయిపోతున్నారు. అయితే నెక్స్ట్ వీక్ షూటింగ్ ఇన్ కేస్ స్టార్ట్ అయితే నాకు మా ఇద్దరికి నెక్స్ట్ వీక్ నుండి ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. అది ఎలా మేనేజ్, అదే నాకు కూడా ఇప్పుడు అర్థం కావట్లేదు. మీరు క్వశ్చన్ అడుగుతారు. మేము పొద్దున్న వెళ్ళి స్కూల్లో ఎగ్జామ్ రాయొచ్చు, తర్వాత వచ్చేయచ్చు. స్కూల్లోనే ఉండాలి పర్టికులర్ గా ఏం లేదు. మనం కింద మనకి ఏపీ రూమ్ ఇలాంటివి ఉంటాయి కదా, అందులో మనము వెళ్ళి ఎగ్జామ్ రాసి వచ్చేయచ్చు, నో ప్రాబ్లం. మీ డే అలా నడుస్తుంది అండ్ షార్ట్స్, రీల్స్ వచ్చేసేటప్పటికి ఇలా ఉంటుంది. ఓకే, సో నీకు పెద్ద అయిన తర్వాత నీకేం అవ్వాలని ఉంది? యాక్టర్ అవుదాం అనుకుంటున్నాను. నాకు చాలా ఉన్నాయి, అందులో ఏది చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. చాలా చెప్పు, అందులో మాకు నచ్చినవన్నీ తీసుకుంటాము. ఓకే, ఒకటైతే యాక్టర్ అవ్వాలని ఉంది. మహానటియా? ఏదో ఒకటి
కానీ యాక్టర్ అంటే మహానటి గారి పొజిషన్ కి అంటే లైక్ అవ్వకపోయినా జస్ట్ మాక్సిమం నియర్ బై అదే నెక్స్ట్ లిస్ట్. నెక్స్ట్ బుర్జ్ ఖలీఫాలో చెఫ్ అవుదాం అనుకుంటున్నాను. ఎక్కడమ్మా? బుర్జ్ ఖలీఫా అదే దుబాయ్ లో అంటే బక్లావా ఇలాంటి స్వీట్స్ అన్ని చేస్తారు కదా, ప్రొఫెషనలైజ్ చెఫ్స్ అలా. అందులో ఒక బ్యాంక్ మ్యాన్. ప్రొఫెషనలైజ్డ్ చెఫ్ అలా అవ్వాలనుకుంటున్నావా? ఓకే. నెక్స్ట్ ఫ్యాషన్ డిజైనర్. ఓకే. మోడల్ అవుదాం అనుకుంటున్నాను. ఎట్లా సెట్ అవ్వదు, వదిలేయండి. నేనైతే నేను సైంటిస్ట్ అవుదాం అనుకుంటున్నాను మెయిన్. ఇన్ కేస్ నేను ఒక 16 years ఏజ్ కల్లా రీచ్ అయితే మిస్ హైదరాబాద్ అవుదాం అనుకుంటున్నాను, మోడల్. స్టైల్ సికందర్ మోడల్ చూసారా? ఒక్క పదాన్ని ఇప్పుడు చూసారు డైరెక్ట్ సో మరి మీరిద్దరి డ్రెస్సెస్ చాలా వరకు సారీస్ కానీ ఇవన్నీ కూడా మమ్మీ రెడీ చేస్తుంటారు కదా, సో వాటిని ఎలా డిజైన్ చేస్తారమ్మా? మమ్మీ డిజైన్ చెయ్యరు, లైక్ కొంటే మెటీరియల్ కొని మా ఇంటి దగ్గర గీతా ఆంటీ అని ఉంటారు, ఆమె ప్రొఫెషనలైజ్డ్ సెలబ్రిటీ మేక్ ఓవర్ ఆర్టిస్ట్ అండ్ బాగా స్టిచ్చింగ్ కూడా చేస్తుంది. సో మేము కొన్ని బట్టలు అంటే నా బర్త్డేవి కానీ తన బర్త్డేవి కానీ అలా కొన్ని బట్టలు ఇస్తూ ఉంటాము, ఆంటీ కుట్టిస్తూ మాకు అప్పుడు లైక్ అర్జెంట్ గా హెయిర్ స్టైల్ కానీ అలా ఏదైనా కావాలంటే కూడా అన్ని చేస్తారు ఆంటీ. సో అయితే డ్రెస్సెస్ అన్ని కూడా అలా రెడీ చేసుకుంటారు, కానీ మీ డ్రెస్సెస్ ఎంత బాగుంటాయి తెలుసా? బై మిస్టేక్ ఒక రోజు 4 hours అనేది పోయి 4 గంటలు అన్నాను. దాని రోజు 4 గంటలు కాదు 4 hours. ఇది అంటే వెళ్తూ ఉన్నాం దారిలో, స్కూల్లో 4 hours ఏం చేయాలి అంటే ఫ్రైడే ఆ రోజు ఈవినింగ్, రేపు ఏం చేద్దామని ప్రీ ప్లానింగ్ వేసుకుంటాం ముందు రోజే, రేపు ఎలా ఆడుకున్నాం ఇది అది అని. కాబట్టి చెప్తుంటే 4 hours ఆడుకున్నాము ఇది అది అంటుంటే 4 hours అని చెప్పాను. దాన్ని బాగా ఏడిపిస్తోందా? ఓకే. సో ఇప్పటి వరకు మనం చాలా ఫన్ గా అన్ని అయిపోయింది కదా, ఇప్పుడు నేను సీరియస్ గా కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, చెప్పాను. ఓకేనా? రెడీయా? సో ఫస్ట్ తన్మయ్, సో అక్కలో నీకు ఇష్టమైన క్వాలిటీస్ ఏంటి? ఇది ఫన్నీ క్వశ్చన్. సీరియస్ నచ్చే క్వాలిటీస్, గుడ్ క్వాలిటీస్, నీకు బాగా ఇష్టమైన క్వాలిటీస్. బాగా చూసుకుంటది నన్ను, బాగా చూసుకుంటది. అంటే నేను ఎప్పుడైనా బాగాలేనప్పుడు కానీ నేను అంటే దగ్గరుండి చూసుకుంటుంది. అంటే ఏమన్నా నీళ్ళు తెచ్చేయడం కానీ టాబ్లెట్ ఇవ్వడం కానీ ఇలా. సిరప్స్ అయితే అసలు ఇద్దరికి ఓన్లీ టాబ్లెట్స్. ఓకే. సో నీకు అందుకు అక్క ఇష్టమా? నీకోసం అక్క ఎప్పుడైనా సర్ప్రైజెస్ ఇచ్చిందా? సర్ప్రైజ్ గిఫ్ట్స్ ఎప్పుడు ఇవ్వలేదు. ఎందుకలా? తన బర్త్డేకి నేను ఇప్పుడు తను బాగా ఆర్ట్ చేస్తుంది కాబట్టి ఇన్స్టాగ్రామ్ లో ఒక పేజ్ వాళ్ళు ఏం పెట్టారంటే ఇంత పెద్ద కిట్ లో ఫస్ట్ ఇలా ఓపెన్ చేస్తే నెక్స్ట్ బర్త్డే ప్లానింగ్ ఇది. నెక్స్ట్ బర్త్డే కాదు, ఈ బర్త్డే ఇప్పుడు ఈ కమింగ్ అంటున్నా. తనకి 3050 rupees పెట్టి నేను లాస్ట్ టైం కూడా ఒక గిఫ్ట్ ఇచ్చాను, అదేంటో నాకు గుర్తు రావట్లేదు. సంథింగ్ తన కోసం నేను లైక్ కొత్త క్రియేటివిటీ చేసి కూడా తన బర్త్డేకి ఇచ్చాను నేను. అది ఫెయిల్ అయిపోయింది. క్రియేటివిటీ చేసింది అంటే ఏమంటే ఆయిల్ వేసారంట ఒక పెన్ లోకి, ఆయిల్ ఫౌంటైన్ పెన్ ఇట్లా అంటే గ్లిటర్స్ వస్తాయి కదా, అలాంటిది ఏం ట్రై చేసిందంటే ఫస్ట్ నూనె వేసింది, మా ఫ్రెండ్స్ తో నూనె వేసింది, నూనె కింద పడింది. సరే అది వదిలేయండి, అదంతా అయిపోయింది. నెక్స్ట్ పెన్ను తీసేసారు, అందులో పెన్ను తీసేసి దాన్ని కట్ చేసి దాన్ని అతికిచ్చారు, గ్లూతో పైన అతికిచ్చారు. అసలు ఉంటుందా అసలు? ఇంకొస్తుంది కానీ ఆడుకోవడానికి పనికొస్తుంది. పెట్టింది అందులో పెట్టింది, ఆ పెన్ను పెట్టారు కదా చిన్నది, అది ఊడొచ్చేసింది, నూనె మొత్తం కింద పడిపోయింది. అండ్ ఇంకోటి గ్లిటర్స్ వేసారు అందులో. పాపం నీకోసం ఎన్ని ట్రై చేశారు, కానీ ఇంకా అక్క కూడా చిన్నది కదా, అందుకే. చిన్నదా? మరి చిన్న అక్క కూడా చిన్నదే కదా, 8th class అయితే జస్ట్ 2 years కదా, అయినా చిన్న అమ్మాయే కదా. నా బర్త్డేకి చెప్పాలంటే పాపిట్ తెలుసు కదా మీకు, టప్ 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 అని సౌండ్ వస్తాయి, అవి నా ఫేవరెట్. కానీ మమ్మీ డాడీ వాళ్ళు ఎలా అంటే మీకు యూస్ఫుల్ గా వచ్చే థింగ్స్ ని కొనుక్కోండి అన్నారు, కాబట్టి పాపిట్ 200 rupees చిన్నది కాబట్టి మేము అవసరం లేదు అనుకున్నాం. కానీ నా బర్త్డేకి అది గిఫ్ట్ గా వచ్చింది.
అది చూసి కుళ్ళుకుంది. నాకు తెలిసి 7 గిఫ్ట్స్ సంథింగ్ అలా వచ్చాయి, తినకి 4 గిఫ్ట్స్ వచ్చాయి. ఓకే. అందుకు కుళ్ళుకునింది. నా బర్త్డే నేను అంటే మా ఫ్రెండ్స్ తో అందరితో చేసుకున్నా. చాలా అంటే ఇక్కడ కుళ్ళుకోకపోయినా లోపల కుళ్ళుకుంటూ ఉంటుంది. ఓ లోపల కుళ్ళుకుంటుంది కూడా కనిపిస్తుందా? మనకు కనపడదు ఆ ఫేస్ లో. గుండె చించి చూసిందేమో, గుండె చించి చూసి గుర్తొంకాయ లాగా కదా. గుర్తొక్కేలాగా. ఓకే ఓకే. అండ్ చెల్లిలో నీకు బాగా ఇష్టమైన క్వాలిటీస్ ఏంటి? అంటే నేను సడన్ గా అంటే లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ 365 days లో 360 days నేను ఫుల్ ఇల్లే. అంటే ఫీవర్, కాఫ్, దగ్గు. నా బర్త్డే రోజు కూడా 109 ఫీవర్ ఉండింది నాకు. అందుకే ప్రాపర్ గా సెలబ్రేట్ చేసుకోలేకపోయాను లాస్ట్ టైం కూడా. కాబట్టి టయానికి దగ్గరుండి తినిపించడం, పడుకోబెట్టడం, మెడిసిన్స్ ఇవ్వడం. అంటే డాక్టర్ ఎలా అంటే వేడి గుడ్డతో ఇలా బాడీ మొత్తం క్లీన్ చేయండి అని చెప్తారు కదా, అప్పుడు నాకు మొత్తం హెల్ప్ చేసేది, మొత్తం దగ్గరుండి తినిపించేది. ఆల్మోస్ట్ తనలో ఉండే ప్రతి ఒక్క క్వాలిటీ నాకు చాలా ఇష్టం. అంటే ఒకటి బ్యాడ్ అని ఏం చెప్పను, బాగుంటుంది. అప్పుడప్పుడు నేను కోపంగా ఉన్నప్పుడు క్యూట్ గా వచ్చి బంగారం ఇట్రా అంటది, ఇది అది అని ఏవేవో ప్రయోగాలన్నీ చేస్తుంది నా మీద. సూపర్. కోపం కూడా తెప్పిస్తుంది. కోపం కూడా తెప్పిస్తుంది. బట్ చూసావా, అన్ని ఇష్టమైన క్వాలిటీస్ ఉన్నాయంట అక్కలో. ఇష్టం అంటే 100 out of 100 మార్క్స్ నీకు. ఇప్పుడు నాకు కుళ్ళు వస్తుంది నీ మీద. 100 మార్క్స్ వచ్చాయి. సో ఎప్పుడైనా సరే అక్క నీ మిస్సింగ్ ఫీలింగ్ అనిపించిందా నీకు? ఎప్పుడైనా ఎక్కడికైనా అక్క వెళ్ళేటప్పుడు కానీ? నాకు అనిపించింది. ఎందుకంటే తిను D14 కి వెళ్ళినప్పుడు యాజ్ కంటెస్టెంట్ పక్కన సైడ్ డాన్సర్ గా తను లేట్ నైట్స్ 3-4 అలా వచ్చేది. ఎర్లీ మార్నింగ్ 3-4 వెళ్తే నైట్ వచ్చేది. ఎప్పుడు ఫోటో ఫ్రేమ్స్ చూసుకుంటూ నేను ఏడ్చేసేదాన్ని నైట్. అది ఎందుకు నాకు కూడా తెలియదు. అది సంథింగ్ అన్కండిషనల్ లవ్ అని చెప్పొచ్చు. ఓ ఇప్పుడు కూడా కళ్ళంటే వాటర్ వస్తున్నాయి. అమ్మో. అంటే చెల్లంటే అంత ఇష్టమా నీకు? ఓకే. సెంటిమెంట్ అంతే. చెల్లంటే నిజంగా చాలా ఇష్టం. తను లేని ఒక్క నిమిషం కూడా నేను ఉండలేను అసలు. తను ఉండలేను, నేను ఉండలేను. నువ్వెందుకు Made for ఏడుస్తున్నావు? each. నేను ఏడ్చాను. అమ్మో కళ్ళంటే వాటర్ వస్తున్నాయి మరి. ట్యాప్ తిప్పాడేమో దేవుడు, అందుకే వర్షం పడుతున్నప్పుడు తను ఏమంటదంటే దేవుడికి టైం సెన్సే లేదు, ఎప్పుడు పడితే అప్పుడు మోటార్ తిప్పేస్తే వాటర్ మన పైన పడుతుంటాయి కదా, ఏంటి దేవుడా మీరు అంటుంటది. అంటే స్నానం చేసేదానికి ట్యాప్ తిప్పుకుంటే వేరే వాళ్ళ దగ్గర అడగచ్చు కదా, మన దగ్గరే ఎందుకు తిప్పుతాడు? ఈసారి అడుగుతాను నేను. ఓకేనా? మనం ఇద్దరం వెళ్దాం. ఈ గుర్తంకాయ మనకు వద్దు వద్దు. వద్దు, మనం ఇద్దరమే వెళ్ళి అడుగుదాం దేవుడిని పైకి. సో మొత్తానికైతే చెల్లి అంటే చాలా 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 ఆ టైంలో మిస్ అయ్యా. ఎప్పుడైనా మరి మిస్సింగ్ చెప్పావా? నీ ఫీలింగ్ ని చెల్లితో షేర్ చేసుకున్నావా? నేను చెప్పినప్పుడు ఏమంటది, అబ్బా చాలే అంటది. లైక్ కొన్నిసార్లు అర్థం చేసుకుంటది, కొన్నిసార్లు చాలే అమ్మా బిత్తి రియాక్షన్లు అంటుందా? ఓకే. సో అక్క ఎలా చెప్తుంది మిస్ అయినప్పుడు? ఏడుస్తూనే ఒకసారి హగ్ చేసుకున్నాను నేను నైట్. అంటే తను పిల్ల పెట్టుకొని పడుకుంటది. అంటే ఎప్పుడు నేను తీగలంటే నేను ఉన్నట్టు ఫీలింగ్ అంతే. అది చెప్పింది ఒకసారి, నాకు ఒకసారి అర్థం చేసుకున్నా గానీ నేనేంటంటే చెప్పింది నేను అర్థం చేసుకున్నా. నైట్ నేను తన్మయ మీద కాళ్ళు వేస్తా, చేతులు వేస్తా, మాత్రం ఊరుకోదు అస్సలు. చూడండి మళ్ళీ ఎలానే అవుతున్నా పల్లెక్కిలించుకొని. సో అయితే అక్క ఫేస్ లో నీకు ఫేవరెట్ ఏంటి? ఫేవరెటా? ఫేవరెట్ ఆమె ఎప్పుడు నా మచ్చ గురించి కాంప్లిమెంట్ చేస్తుంటది. కాంప్లిమెంట్ నేను కాంప్లిమెంట్ చేయను, తిడతాను నీ మచ్చ గురించి. ఎప్పుడు కోపం వస్తూనే ఉంటుంది. ఎందుకు నీకు కోపం వస్తుంది అంటే నాకు ముఖం మీద వచ్చింది అని చెప్తాను. అందుకనా? అందరూ ఏమన్నా స్టిక్కర్ పెట్టుకుంటున్నావా అమ్మ రీల్స్ ట్రెండ్ కోసం అని అడుగుతారు కొంతమంది మా ఫ్రెండ్స్. నేను చెప్తా అది మచ్చ కావాలంటే గీకి చూడు. కొన్నిసార్లు అయితే ఫేస్ వాష్ 10 సార్లు చేపించి కూడా చూసారు, అది మచ్చ అప్పుడు తెలిసింది. ఓకే. సో సిస్టర్ చెల్లిలో నీ ఫేవరెట్ పార్ట్ ఏంటి ఫేస్ లో? తన కళ్ళు బాగుంటాయి, ఐస్, ఐబ్రోస్ కూడా. సాంగ్ వేసేటప్పుడు ఇలా కొట్టేస్తుంది. అవునా? 1000 మంది, 1000 కాదు వేల మంది ఫ్యాన్స్ చెల్లికి. చిన్న ఇంత కొట్టినందుకు. ఓ మై గాడ్. మరి ఓకే. సో ఇలా చదువుకుంటున్నారు, ఇంట్లో ఇలా హెల్ప్ చేస్తున్నారు. సో మమ్మీ డాడీ చెప్పిన మాటలన్నీ బుద్ధిగా వింటున్నారు.
అండ్ ఫ్యూచర్లో సైంటిస్ట్, మహానటికి దగ్గరగా అంత రీచ్ అవ్వకపోయినా ఒక మంచి యాక్టర్గా, ఒక బ్యూటిఫుల్ ప్రొఫెషనల్ చెఫ్, మోడల్. మోడల్. గుర్తొంకాయ చెఫ్. మమ్మీకి ఎప్పుడన్నా మమ్మీ అంటే అలసిపోయినప్పుడు చేతులు కాళ్ళలో నొక్కుతుంటది కదా, మా డాడీ కొన్నిసార్లు చెప్తాడు నువ్వు షాప్ పెట్టేసుకో అంటే థాయ్ మసాజ్ సెంటర్ అని పేరు పెట్టింది. అంటే నేను మజ్జిగలో కూడా స్పెషలిస్ట్, అంటే రండి మజ్జిగ తాగి వెళ్ళండి అంట బోర్డు పేరు. మజ్జిగ తాగుదాం రా మామ. మజ్జిగ తాగుదాం రా మామ అంట షాప్ పేరు. సూపర్. సో ఇలానే బాగా చదువుకోవాలి, ఇంకా బాగా ట్రెండీ అవ్వాలి, ఇంకా అందరి పీపుల్లోకి మంచిగా రీచ్ అవ్వాలి, అండ్ ఇంకా ముఖ్యంగా మీరు అనుకున్న గోల్స్ అన్ని కంప్లీట్ అవ్వాలి. పేరెంట్స్ని ఇంకా బాగా చూసుకోవాలి. ఓకే, అది ఫస్ట్. ఇద్దరికి కూడా ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అక్క. ఓకే, సో మరి మా కోసం ఒక ఫ్యూ స్టెప్స్ ఏరా మరి. ఏం సాంగ్స్? మీకు ఏ సాంగ్స్ కావాలంటే ఆ సాంగ్స్ బ్యాక్ టు బ్యాక్ ఒక 5 songs కి డాన్స్ చేద్దాం. 5 songs. ఎస్, మీ ఫేవరెట్ సాంగ్స్ ఏంటో చెప్పండి.